హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్. నేను మీ తిరుపతి నాయక్, తెలంగాణ స్టేట్, జగిత్యాల, దరూర్, భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్. సార్ వెహికల్ వచ్చేసి హోండా జాజ్ 1.5 ఈ వేరియంటు డీజిల్ ఎంటీ మాన్యువల్ గేర్ బాక్స్ సార్. 2016 జనవరి ఏప్రిల్లో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది సార్. 2031 ఏప్రిల్ వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది. డీజిల్ వెహికల్. ఒకసారి వీడియోలో మొత్తం చూడండి సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా ఫైనల్ అనేది చేద్దాం సార్. ఒకసారి చూసుకోండి. సార్ వెహికల్ వచ్చేసి ఐబీటెక్ ఇంజన్ ఉంటుంది. 1.5 లీటరు 1498 క్యూబిక్ కెపాసిటీ సార్. ఇది వచ్చేసి రైట్ సైడ్ ఆప్రాన్ ఏబిఎస్. ఫ్రంట్ చేసి చూసుకోవచ్చు, ఫ్రంట్ షో కూడా చూసుకోవచ్చు, రేడియేటర్ పట్టి చెక్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ ఒరిజినల్, లెఫ్ట్ రైట్ సైడ్ రెండు ఆప్రాన్ ఒరిజినల్ చూసుకోవచ్చు. షోరూమ్ నుంచి వచ్చిన బ్యానెట్ ఉంది, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ 100% పర్ఫెక్ట్ ఉంది, ఎటువంటి నాయిస్ లేదు సార్. వెహికల్లో మేజర్ కంప్లైంట్ ఏం లేవు సార్. ఏసీ ఫంక్షన్ కానీ, స్టీరింగ్ కానీ, ఏబిఎస్ కానీ ఎటువంటి ఫంక్షన్స్ అయితే ప్రాబ్లం లేదు. బ్యాటరీ కూడా రీసెంట్లీ చేంజ్ చేసిన బ్యాటరీ సార్. వీడియో మొత్తం చూడండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి సార్. సార్ ఫ్రంట్ సైడు టైర్ చూసుకున్నట్టయితే ఎకోమా కంపెనీ టైర్ ఉంది. సస్పెన్షన్లో ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు, నాయిస్ కూడా లేదు. టైర్లు వచ్చేసి ఫ్రంట్ టైర్ వచ్చేసి 60% అయితే ఉంది సార్. 2015 మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. ఇయర్ ఎండింగ్ వెహికల్. జనవరిలో డెలివరీ అయింది. మ్యానుఫ్యాక్చరింగ్ 2016 జనవరి ఉంటుంది. ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది సార్. ఆల్ ఒరిజినల్ గ్లాసులు ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ ఒక్కటే రీప్లేస్మెంట్ ఉన్నట్టుంది, చూద్దాం. బ్యాక్ సైడ్ టైర్ కూడా 60% ఉందండి. వెహికల్లో 4 పవర్ విండోస్ వస్తాయి. ఈ వేరియంటు. ఇందులో విఎక్స్, ఎస్ వేరియంటు, ఎస్వి వేరియంటు ఉంటాయి. సీట్ కవర్లు 100% రీసెంట్లీ వేసినాయి, ఎటువంటి డ్యామేజ్ లేదు చూసుకోవచ్చు. వెహికల్లో ఫ్లోర్ మ్యాట్ కూడా ఉంది చూసుకోవచ్చు. జస్ట్ ఇప్పుడే వాష్ చేసి వీడియో అనేది తీస్తున్నాను సార్. వెహికల్లో 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ ఉంటుంది, సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంది. ఇది వచ్చేసి 100% ఒరిజినల్ ఓడోమీటర్ చూసుకోవచ్చు సార్. క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్ అయితే రావడం లేదు. ఒకటి ఫ్యూల్ చూపిస్తుంది, ఒకటి సీట్ బెల్ట్ చూపిస్తుంది, ఒకటి డోర్ ఓపెన్ ఉంది కదా దాన్ని చూపిస్తుంది. అంతేగాని వేరే ఏం ప్రాబ్లం అయితే లేదు వెహికల్లో చూసుకోవచ్చు. పవర్ స్టీరింగ్, ఎటువంటి నాయిస్ లేదు, మంచి పర్ఫెక్ట్ ఉంది సార్. లో ఆర్మ్స్ కానీ బాల్ జెంట్లు కానీ వర్క్ అయితే లేదు. వెహికల్లో రివర్స్ కెమెరా కూడా ఉంది చూసుకోవచ్చు. చిల్డ్ ఏసీ ఉంది. 1 పాయింట్లు ఉంచినా కానీ ఏసీ అయితే మంచి పర్ఫెక్ట్ ఉంది సార్. రీసెంట్లీ ఆయిల్ ఫిల్టర్ చేంజింగ్ మొత్తం అయింది. వెహికల్ వచ్చి ఓన్లీ పర్చేజ్ చేయడమే. సీట్ కవర్లు కూడా కొత్త వేయడం జరిగింది. 6+1 7 మాన్యువల్ గేర్స్ ఉంటాయి సార్. ఒకటి రిటర్ను, 6 ఏమో మాన్యువల్ గేర్స్ అయితే ఉంటాయి వెహికల్లో చూసుకోవచ్చు. హోండా బెల్ట్ క్వాలిటీ బెస్ట్ ఉంటుంది. ఏసీ కానీ మైలేజ్ పరంగా చెప్తే వెహికల్ వచ్చేసి హైవేలో వచ్చేసి 25+ ఉంటుంది, కానీ లోపల అయితే ఉండదు సార్ చూసుకోవచ్చు. లాక్ అన్లాక్ స్టీరింగ్ కానీ, లోహరమ్స్ కానీ, సస్పెన్స్ వర్క్ ఏం లేదు సార్. సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంది. ప్రజెంట్ సింగిల్కి అవైలబుల్లో ఉంది. వెహికల్ పైన ఇన్సూరెన్స్ లేదు సార్. పిల్లర్లు చెక్ చేసుకోవచ్చు, కంపెనీ పంచింగ్ పిల్లర్సే ఉన్నాయి, ఎటువంటి డిస్టర్బ్ అయితే లేదు. వెహికల్లో స్క్రీన్ కూడా ఉంది. మనకు బ్లూటూత్ ఆడియో కంట్రోలర్స్ ఉన్నాయి. ఇంటీరియర్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. 5 సీటరు మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది సార్. ఏసీ, సీట్ కవర్లు ఎటువంటి మేజర్ డ్యామేజ్ అయితే లేవు చూసుకోవచ్చు. డోర్ కూడా కంపెనీ నుంచి వచ్చిన డోర్లే ఉన్నాయి, ఎక్కడ మేజర్ వర్క్ అయితే ఏం లేదు. రూఫ్ లైన్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. బ్యాక్ సైడ్ డిఫోగర్ గ్లాస్ ఉంటుంది. డిక్కీ స్పేస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది సార్.
డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది. డిక్కీ గ్లాస్ ఒకటి డిఫోగర్ ఉంది, అది కూడా రీప్లేస్మెంట్ అయినట్టుంది. బీజీ కోడింగ్ ఉంది సార్, చూసుకోవచ్చు. స్టెప్నీ టైర్ ఒక 40% ఉందండి. టూల్ కిట్స్ అవైలబుల్లో ఉన్నాయి. వెహికల్లో మేజర్ రస్ట్ అయితే ఏం లేదు. TS09 పాసింగ్ సార్. తెలంగాణ వెహికల్, ఏపీ వాళ్ళకి పనిచేయదు. ఓన్లీ తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉంటే బై చేయవచ్చు. వెహికల్ పైన ఎటువంటి లోన్ లేదు. లోన్కి వెళ్తా అంటే కూడా ఓనర్తో మాట్లాడిస్తా. ఇది కూడా ఒక 60% గ్రిప్ అయితే ఉంది సార్. ఎకోమా కంపెనీ టైర్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని ఒరిజినల్ గ్లాసులే ఉన్నాయి. ఫ్రంట్ బ్యాక్ 2 గ్లాసులు రీప్లేస్మెంట్ ఉన్నాయి. చూసుకోవచ్చు. పిల్లర్స్ అన్ని ఒరిజినల్ సార్, కంపెనీ పంచింగ్స్ ఉన్నాయి. ఏదైనా యాక్సిడెంట్ వెహికల్ అయితే వీడియోలో చెప్తాం. దాదాపు యాక్సిడెంట్ వెహికల్ అయితే వీడియోలో తీయం. ఏదైనా ఉంటే చెప్తాం. ఎవరైనా ఫోర్స్ చేసి కంపల్సరీ అంటే తీస్తాం సార్. ఎందుకంటే అవసరం ఉండి అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, దాన్ని బట్టి. డిక్కీ స్పేస్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ చాలా యూనిక్గా ఉంది వెహికల్స్ వచ్చేసి. టైర్లు అన్నీ 60% ఉన్నాయి సార్. స్టెప్నీ టైర్ వచ్చేసి మనకు 40% ఉంది సార్. ఇది వచ్చేసి హోండా జాజ్ 1.5 ఈ వేరియంట్ డీజిల్ ఐవీటెక్ ఇంజన్ ఉంటుంది సార్. దాదాపు అన్ని హోండా వెహికల్స్లో డీజిల్ వచ్చే ఇంజనే ఉంటుంది. పెట్రోల్ అయితే 1.2 1.3 ఉంటుంది. ఇది 1.5 లీటరు. మాన్యువల్ గేర్ బాక్స్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉన్నాయి. సీట్ కవర్లు 100% ఉన్నాయి. ఫ్లోర్ మ్యాట్ ఉంది, చిల్డ్ ఏసీ ఉంది, సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంది, రివర్స్ కెమెరా ఉంది. వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్, స్క్రాచెస్ ఉంటే టచ్ అప్స్ అయినాయి. సిటీలో తిరిగే వెహికల్ కదా. ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. ఇన్సూరెన్స్ వచ్చేసి వ్యాలిడిటీలో లేదన్నారు. సెంట్రల్ లాక్ సిస్టమ్ సింగిల్ కీ అవైలబుల్లో ఉంది సార్. ఎవరన్నా వచ్చి చూసుకుంటే చూసుకోండి. వెహికల్ ప్రైస్ వచ్చేసి మనకు కస్టమర్ చెప్పిన రేట్ వచ్చేసి 2016 మోడలు 4,30,000 చెప్తున్నారు. కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. వెహికల్ వచ్చి చూసుకోండి. ఏమైనా ఉంటే స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. వెహికల్ ఫైనల్ అనేది మాట్లాడుకోవచ్చు. కమిషన్ వేరు ఉంటుంది సార్. ఓకే సార్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.